నెల్లూరు జిల్లాలో టీడీపీ తరపున బీసీ టికెట్టు చాలా జోరుగా పేరు వినిపిస్తుంది. డాక్టర్ పిట్టి మల్లికార్జునరావు పేరు వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బీసీ టికెట్ ఇస్తే మీ పేరైతే ఘనంగా వినిపిస్తుంది. అసలు ఏంది సార్? యాక్చువల్గా వచ్చేసి నేను ఒక వైద్యుడిని, సో పల్మనాలజిస్ట్ని ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను. నేను మా ఫ్రీ టైంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫ్రీ క్యాంపులు, మెడికల్ క్యాంపులు చాలా క్యాంపులు కండక్ట్ చేశాను. దగ్గర ఒక 40 years నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మేడం. సో ఈ విధంగా మెడికల్ క్యాంప్ అంటే 20 years నుంచి ఫ్రీ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తాను. చుట్టుపక్కల నేను పుట్టింది వచ్చేసి బట్రకాకుళ్ళు, అల్లూరు మండలంలో. సో ఆ చుట్టుపక్కల మోపూరు, అల్లూరు, ఇసుకపల్లి, కౌరుగుంట, బేరంగుంట ఈ ప్రదేశాలన్నింటిలో వచ్చేసి మెడికల్ క్యాంపులన్నీ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇటు పక్కన చూస్తే ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా క్యాంపులు కండక్ట్ చేస్తున్నాను. కలిగిరి అయితే ఉదయగిరి, వింజమూరు ఆ ప్రదేశాలంతలో మెట్ట ప్రాంతాలు, సీతారాంపురము ఈ ప్రదేశాలన్నింటిలో చేస్తున్నాను. సో ఇవన్నిట్లో చూసేటప్పటికి నాకు ఈ ఉదయగిరి ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతంగా కనిపించింది. ఈ వెనుకబడిన ప్రాంతంలో నుంచి ప్రజలు వచ్చేసి చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇది ఒక మెట్ట ప్రాంతంగా చూశాను. వాటర్ చూస్తే వాటర్ స్కేసిటీ, ఆ వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. దానివల్ల ఎముకల్లో సాంద్రత తగ్గి వాటిల్లో వచ్చేసి డిసీజ్ అంటే ఎముకలన్నీ కొంచెం ఫ్లోరోసిస్ ఫామ్ అయిపోతూ ఉంది. సో ఇటుపక్క చూస్తే ఏమో ఆ విధంగా నొప్పులు, ఒళ్ళంత నొప్పులు, వంకలు తిరిగిపోవటం ఎముకలు. రెండో పక్కన చూస్తే వ్యవసాయానికి కరెక్ట్ అయిన వాటర్ కూడా లేదు. ఏంది అసలుకి? దానివల్ల వచ్చేసి వాళ్ళలో ప్రతి ఒక్కరు పేదరికం. సో ఇటువంటివన్నీ ఎందుకని వస్తున్నాయి ఏంది? వాటి మెయిన్ వచ్చేసి వాటర్ సోర్స్. సో వాటిని ఎట్లా డెవలప్ చేసుకోవాలి? వాటి వల్ల డిసీజ్ వస్తున్నాయి. డిసీజ్ వచ్చినప్పుడు మామూలుగా ఎవరైనా అయితే మొత్తం కొంత జ్వరం రావడంతో ఇమీడియట్గా ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. బట్ అక్కడ ఉండే ప్రజల్లో ట్రీట్మెంట్ తీసుకునే దానికి పోస్ట్ పోన్ చేస్తున్నారు. డిసీజ్ ముదురుతుంది, సో పెద్ద డిసీజ్ అవుతుంది. ఆ టైంలో వాళ్ళు వేరే హాస్పిటల్స్కి పోయి చూస్తున్నప్పటికీ ఆ లోపల డిసీజ్ ముదిరి చాలా ప్రాణాంతకరమైన జబ్బులుగా తయారైపోతూ ఉన్నాయి. ఇటువంటి ప్రదేశాలను నేను చూసి నాకు ఉదయగిరిలోనే మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది అనమాట. ఈ ఉదయగిరి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నట్టు మొదట ఆ మొక్క మొదల్లోనే మనం కానీ దానికని క్లియర్గా చేసామనంటే డిసీజ్ని, సో బాగా మనం దాన్ని సస్యశ్యామలంగా చేయొచ్చు. సో అసలుకి మెట్ట ప్రాంతం ఎందుకు వచ్చింది ఏంటంటే స్టడీ చేశాను. అసలు ఆ స్టడీ చేసినప్పుడు నా స్టడీలో ఏం తెలిసిందనంటే అక్కడ వెలుగొండ ప్రాజెక్ట్ అనేది, ఆ ప్రాజెక్ట్ అంతర్భాగంగా ఉన్న సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అనేది దాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు. మనం ఇంకా లోపలికి పోయి స్టడీ చేస్తే అసలుకి యాక్చువల్గా వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత వచ్చేసి శ్రీశైలం ప్రాజెక్టులో నుంచి వాటరు తెప్పించాలని చెప్పేసి అప్పుడు కోస్టల్ కమిటీ అనేది 44 TMCల వాటరు ఉదయగిరికి రావాలని చెప్పారు. బట్ యాడొచ్చింది? రాలా. అప్పుడు ఎన్టీ రామారావు ఆ టైంలో వచ్చి దాన్ని ఎట్టన్నా కానీ ఈ వాటర్ వీళ్ళకి ఫర్టిలిటీ చేయాలనే ఉద్దేశంతో తెలుగు గంగాధరన్నా కానీ మేము పంపిస్తాము వాటర్ని, ఏదో విధంగా మనకి సోమశిల ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా పంపిస్తామని అనేటట్టు వాళ్ళు రకరకాలుగా చెప్పారు. అవి మాటలు వట్టి మూటలు అయిపోయినాయి. కానీ ఇప్పటికీ వచ్చేసి ఆ ప్రాంతం అంతా వచ్చేసి బీడు భూముల్లాగా తయారైంది. అందుకని నేనేంటంటే ఆ ప్రదేశంలో నా వృత్తిపరంగా వైద్య సేవ చేస్తూ అదేవిధంగా సమాజ సేవ చేయాలని నిర్ణయించుకొని ఆ ప్రాంతాన్ని నిర్ణయించుకున్నాను. ఆ ప్రాంతం టీడీపీ తరఫున బీసీ నాయకులకి మీకే ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. అంటే మీకు ఇంట్రెస్టా లేదంటే ఈ ఆరోపణల వరకేనా? నాకు యాక్చువల్గా వచ్చేసి నేను ఇక చేసే సమాజ సేవ చూసి ఈ పొలిటికల్ పార్టీలు గుర్తించి వాళ్ళు ఇవ్వాలని ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా అంటే నేను చేసే సమాజం నాకు చాలా సంతోషం. ఏదైనా ప్రధాన పార్టీలు వచ్చి నాకు ఇస్తామని అంటే మటుకు ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మా ఫాదర్ దగ్గర నుంచి కానీ చూసినప్పుడు మా ఫాదరు వృత్తిరీత్యా ఒక లాయరు. ఆయన లాయర్గా ఉంటూ మా గ్రామంలో ఈ బట్రకాకుల గ్రామం అయితేనేమి, ఆ చుట్టుపక్కల రోడ్లు వేయించడం అయితేనేమి, అక్కడ రైల్వే స్టేషన్ లేకపోతే రైల్వే స్టేషన్ వేయించడం అయితేనేమి, దాని తర్వాత కాలువలు లేకపోతే పంట పొలాలలోకి కాలువలు తవ్వించడం అయితేనేమి,
చాలా ఇల్లు కట్టించడం అయితే భేదాబెక్కి ఇల్లు కట్టించడం అయితే చాలా చాలా మంచి పనులు చేశాడనమాట. ఆయనకి అది ఒక విధమైన ఒక హాబీ, ఒక ప్యాషన్. సో అదేవిధంగా మా బ్రదర్ తీసుకున్నామంటే ఆయన కూడా వచ్చేసి ఈ తెలుగుదేశం తరఫున 44వ వార్డులో 2015లో ఆయన ఒక కౌన్సిలర్గా నిలబడి అక్కడ సమాజ సేవ చేయటం అనేది ఆయన చేస్తూ వచ్చాడు. ఇంతెందుకు నా చుట్టుపక్కల మా బంధువర్గం అయినా కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళు అందరూ సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అందుకని నాకు కూడా అంతర్లీనంగా సమాజ సేవ చేయాలని అనిపించి మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ వచ్చాను. ఈ మెడికల్ క్యాంపులతోనే సరిపోదు, ఇంకో కొంచెం ముందుకు పోయి ఇంకో కొంచెం డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. అంటే మీరు ప్రొఫెషనల్ మీరు పెట్టారా, లేదంటే వాళ్ళే మీకు ఇస్తానని చెప్పేసి? అంటే ప్రపోజల్ అనేది పంపించాను. ప్రపోజల్ అనేది ప్రతిదానికి అమ్మాయిని అడగందే పెట్టదు కదమ్మా, అందుకని ప్రపోజల్ ఏమో పంపించాను. సో నిర్ణయం వాళ్ళది. ఇదే పద్ధతిగా వైసీపీ వాళ్ళు కూడా మీకు పిలిచి టికెట్ ఇస్తే దాంట్లో పోటీ చేసే అవకాశాలు ఏమన్నా? చూద్దాం, నాకు ఏదైనా అంటే చూద్దాం. ఉదయగిరి నియోజకవర్గం మీద మీకు అసలు పట్టు ఎలా వచ్చింది? ఉదయగిరి నియోజకవర్గానికి ఫ్రీ మెడికల్ క్యాంపులు చాలా కండక్ట్ చేశాను. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలిగిరి అయితేనే, వింజమూరు, ఉదయగిరి, వరికొండపాడు, సీతారాంపురము, ఈ ఊర్లన్నీ వచ్చేసి చాలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశాను. ఆ చుట్టుపక్కల డాక్టర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో అక్కడ ఎట్టుందని అంటే మీరు ఒకసారి కొండ మీద కానిపోయి చూసామనంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయి. అక్కడ ఉండే వాటర్ అయితేనేవి కొన్ని వనమూలికలతో కూడిన వాటర్ ఉంటుంది. సో ఒక పక్కన చూస్తే మటుకు బాగుంటుంది, ఇంకో పక్కన చూడండి అక్కడ టెంపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకో పక్కన చూస్తే మసీదులు ఉన్నాయి. సో అంతమంది ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ ఎంత ఆహ్లాదకరంగా, ఎంత సంతోషంగా ఒకరొకరు అన్యోన్యంగా ఉంటున్నారు. సో అంత అన్యోన్యంగా ఉన్నా కానీ బట్ వాళ్ళ డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ లేదనంటే ప్రతి ఒక్కరు ఏందనంటే దాన్ని ఒక వేదికగా ఉపయోగించుకొని పైకి అందరందరూ ఎక్కిపోయారే కానీ దాన్ని డెవలప్ చేయాలని ఎవరూ ఊహించుకోలేదు. ఎందుకు ఒకసారి ఆలోచించండి, బ్యాక్కి వెళ్ళండి. ఇప్పుడు ద గ్రేట్ మన వెంకయ్య నాయుడు గారు, ఆయన బీజేపీ పెద్ద లీడరు, ఆయన ఉన్నా కానీ అంటే డెవలప్ చేయాలని ట్రై చేశారు వాళ్ళు. ప్రతి ఒక్కరు డెవలప్ చేయాలి, వాళ్ళ తగినంతగా డెవలప్ చేయరు. బట్ ఈ ప్రజలు ప్రతి రోజులో సంవత్సరానికి ప్రజలు పెరుగుతూ ఉన్నారు. ఆ ప్రజలు పెరిగేదానికి మౌలిక సదుపాయాలను కూడా అంత మాత్రం డెవలప్ కావటం లేదు, అందుకని వెనకబడిపోయింది. ఈ మౌలిక సదుపాయాలని మనం డెవలప్ చేసుకుంటూ ప్రజలను కూడా డెవలప్ చేసుకుంటూ అక్కడ కానీ కొంచెం కానీ వాటర్ స్కేర్సిటీ లేకుండా చూస్తూ పంట పొలాలన్నీ బీడు భూములను డెల్టాలు చేస్తూ ప్రతి ఒక్కరికి అదే పర్యాటక ప్రాంతంగా ఉదయగిరిని కనుక చేసామని అంటే అది బ్రహ్మాండంగా తయారైపోతుంది. పర్యాటక ప్రాంతంగా మన ప్రదేశంలో నెల్లూరు డిస్ట్రిక్ట్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే ఉదయగిరి ఈజ్ ద బెస్ట్ పర్యాటక ప్రాంతం. దాన్ని కానీ డెవలప్ చేస్తే రెమ్యునరేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ అన్ఇమాజినబుల్, ఆ విధంగా డెవలప్ అవుతుంది. అంటే నెల్లూరు జిల్లాకి ఎండ్ ఆఫ్ ఉదయగిరి, తర్వాత కడప జిల్లాకి కూడా బార్డర్లో ఉండే ఉదయగిరి, అంటే అన్నిటికీ ఒక మధ్యలో ఉన్న ఉదయగిరిని డెవలప్ చేస్తే ఎలాంటి? యాక్చువల్గా అసలు ఉదయగిరిని డెవలప్ చేయాలా? ఉదయగిరిలో నేను అక్కడ క్యాంపులు కండక్ట్ చేసేటప్పుడు అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఒక డిసీజ్ రావటంతో ఆ డిసీజ్కి ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కావాలంటే కడపకు పోవాలంటే 100 కిలోమీటర్లు, నెల్లూరు రావాలంటే 100 కిలోమీటర్లు, ప్రకాశం డిస్ట్రిక్ట్ పోవాలంటే ఒక 100 కిలోమీటర్లు. సో ఎటు పక్క చూసినా 100 కిలోమీటర్లు. అటువంటి దాన్ని కానీ డిస్ట్రిక్ట్ కానీ చేశారనుకోండి, సో ప్రభుత్వ పరంగా వచ్చేసి పెద్ద పెద్ద ఆఫీసులు వస్తాయి, సో పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ వస్తాయి. సో అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ వస్తుంది, రోడ్లు ఫామ్ అవుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, తర్వాత వచ్చేసి ఒక్కొక్క పరిశ్రమలన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. సో ఆ విధంగా డెవలప్ అయ్యేటప్పటికి ప్రతి ఒక్కటి వచ్చేసి జీడిపి గ్రోత్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. గ్రాస్ డొమెస్టిక్ పర్చేసింగ్ కెపాసిటీ పెరగద్ది. ఆ పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్కటి షాపులు అయితే ప్రతి ఒక్కటి డెవలప్మెంట్, స్కూల్స్ వస్తాయి, కాలేజ్ వస్తాయి. సో ప్రతి ఒక్కటి ఈ విధంగా డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గతంలో ఈ జిల్లాలో విభజించేటప్పుడు ఉదయగిరి నియోజకవర్గం కూడా దాన్ని డిస్టిక్గా చేయాలా, ఉదయగిరి కూడా
అది కానీ ఉదయగిరిని కానీ డిస్ట్రిక్ట్ చేస్తే సంతోషపడేది మొట్టమొదటి వాడిని నేను. ఉదయగిరి ఎందుకు వెనకబడి ఉంది అని అంటే బికాజ్ ఆఫ్ ఆ డిస్ట్రిక్ట్ అనేది లేకుండా. దాంట్లో ఉదయగిరిలో కొన్ని నెల్లూరు నుంచి కొన్ని జిల్లాలు, తర్వాత కావలి దగ్గర అంటే కడప దగ్గర నుంచి కొన్ని జిల్లాలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి కొన్ని జిల్లాలు అవన్నీ తీసుకొని వాటిని కానీ ఒక డిస్ట్రిక్ట్గా ఉదయగిరి డిస్ట్రిక్ట్ కానీ చేశారని అంటే అద్భుతంగా ఉంటుంది. అసలుకి దాని అంత అద్భుతంగా ఇంకేది ఉండదు. అది ద బెస్ట్ సొల్యూషన్. ఆ ప్లానింగ్ అని ఉండింది మటుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ ఉదయగిరి ఒక మెట్ట ప్రాంతం, అక్కడి నుంచి ఎవరైనా చదువుకునే విద్యావంతులు జాబ్స్ కోసం వెళ్ళినా కానీ అక్కడ ఒక హేళనగా చూస్తారు. దేనివల్ల అట్లా? మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకనంటే వాళ్ళకి సరిపడిన తిండి సరిపడినదే లేకుండా వాటికి ఇంకో ప్రాంతంలో నుంచి ప్రజలు వచ్చేసి అక్కడ కానీ ఉంటే ఇంకే విధంగా ఉంటుంది చెప్పండి. ఒక రొట్టె ముక్కను అందరు నలుగురు చీల్చుకొని తినేస్తూ ఉంటే సో వాళ్ళకి పొట్టకూటి కోసంగా పోతూ ఉన్నారు. ఒకటి చెప్తాను, ఉదయగిరి కావాలనని ఎవరన్నా పోతున్నారా? ఇంతమంది ఉన్నారు ప్రజలు, నేను చూస్తున్నాను కదా. ఉద్యోగం చేసే వాళ్ళకి నీకు ఉదయగిరి వస్తున్నాను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని అంటే వద్దు అని అంటూ ఉంటారు. కేవలం అక్కడ ఏంటంటే పేదరికం, ఆ డెవలప్మెంట్ లేదు. అసలు బస్సు రూట్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర రోడ్లు బాగలేవు, రూట్స్ బాగలేవు, బస్సులు బాగలేవు, అన్నీ వచ్చేసేసి దాన్ని అసలుకి ఒక గ్రేడ్ అది ఏముంది ఉదయగిరి అని అనేటట్టే చూస్తున్నారు. సో ఆ ఉదయగిరిని డెవలప్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దగ్గర వచ్చేసి 6 పుష్కరాలను దాటిన తర్వాత కానీ ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పండి? పెద్ద లీడర్స్ మారారు, పెద్ద వాళ్ళందరూ మారిపోయారు, కానీ డెవలప్మెంట్ లేదు. కానీ ఆ డెవలప్మెంట్ చేసి చూపించాలి. అప్పుడే మనకు ఉదయగిరి అనేది దాంట్లో ఉన్న ఒక సత్తా, దాన్ని బయటికి తీయాలి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి మీరు ఒకవేళ టీడీపీ తరపు నుంచి కానివ్వండి, వైసీపీ తరపు నుంచి కానివ్వండి, మీకు టికెట్ ఇచ్చి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు? ఉదయగిరిని డెవలప్ చేయాలంటే మొట్టమొదటి వచ్చేసి ఈ వాటర్. సో డెల్టా ప్రాంతాన్ని మెట్ట ప్రాంతాన్ని డెల్టా ప్రాంతంగా మారుస్తాను. నెంబర్ 1. ఆ కాలువలో వచ్చేసేసి తెలుగు గంగ ఎక్కడైతే వాటర్ సప్లై అనేది ఫ్లోరోసిస్ లేకుండా చేయాలి. త్రాగునీరుని శుభ్రపరిచి త్రాగునీరు ప్రతి ఒక్కరికి అందేటట్టు చూస్తాను. నెంబర్ 3, రోడ్లు గీడ్లు అన్నీ ఫామ్ చేసేటట్టు చూస్తాం, పరిశ్రమలు తెప్పిస్తాం, దాన్ని ఒక డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఉన్న వెనకబడిన ఉదయగిరి రేపు ముందుకు పోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చేసి ఉదయగిరి నాకు ట్రాన్స్ఫర్, నాకు ఉదయగిరి అన్నట్టు మేము చేసి చూపిస్తాం.